వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు తెలంగాణ బస్తీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇందిరా గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం చెప్పండి మేడం, రేవంత్ రెడ్డి పరిపాలన 2 సంవత్సరాల నరగడ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఆ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర పరిపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తుందని అనుకుంటున్నారు? మేము రేవంత్ రెడ్డి వస్తే మా మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఒక ఇల్లు ఉంటుంది, ఒక ఇల్లుకు పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ పిల్లలకు మళ్ళీ వాళ్ళకు మంచి ఉద్యోగం ఉంటుంది. అక్కడ ఉన్న ఆ మహిళకు తోడుగా ఒక భర్త ఉంటాడు, ఆయనకు కూడా మంచి అక్కడ ఒక ఉద్యోగం ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు ఆలోచించి ఆయనకు ఓటేస్తే ఈరోజు ఇండ్లన్నీ తీసేసి రోడ్డు మీద వేస్తా అంటే మహిళల్ని తీసి రోడ్డు మీద వేస్తాడు. ఈ నెల ఏంది మార్చి అవుతూ మాకేంది ఈ నెల అంతా కొంచెము మహిళల దినోత్సవాలు కొంచెం హ్యాపీగా ఉందాము, ఒక్క సంవత్సరం అంతా కష్టపడ్డదంటే ఒకరోజు 2 రోజులు కొంచెం సంతోషంగా ఉందామని అనుకుంటే మహిళలందరినీ ఈ సంవత్సరం అంతా ఏడిపిస్తున్నాడు. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఒక బస్తీని తీసేసిన 300 కుటుంబాలను వాళ్ళను కూడా ఏడిపించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరము మొత్తం ఏకంగా 46 బస్తీలల్లో ఒక్కొక్క బస్తీకి 1000 కుటుంబాలు, మళ్ళీ ఆ బస్తీ వాళ్ళందరినీ 16,000 17,000 కుటుంబాలని ఈరోజు రోడ్డు మీద వేస్తామంటే ఒక్కొక్క ఇంటి మహిళ అసలు ఏ రకంగా బాధపడుతుంది. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా రకాలుగా మనము అన్ని సౌకర్యాలు ఎట్లా అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏదో కష్టపడి తీసుకురావాలి. ఈరోజు ఇల్లే పోతుందంటే ఆ మహిళకి ఏం సంతోషం ఉంటుంది? రైట్. అంటే ఇప్పుడు మీ ఇల్లు ఏది మూసి పక్షాలలో పోతున్నదా అని అనుకుంటున్నారా? ఈ 46 బస్తీలో అని చెప్పారు మీరే, ఈ మూసి పక్షాలలో పోతుందా లేకుంటే హైడ్రా పేరు మీద కూల్చేశారు? హైడ్రా పేరు మీదనే పోతుంది. మూసి మీద ఇప్పుడు మూసి పక్కన ఇంత గతంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని ఏం చేశారంటే అటు ఇటు వాళ్ళు కడతాము, జనాలకు ఎవ్వరికి కూడా ఇండ్లు పోకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తాము అని చెప్పేసి అప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పింది, గత ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక ఇంకా మొత్తమే పోవు, మాకు కనీసం మేము మంచిగా ఉంటాం మహిళలమని ఇప్పుడు అనుకున్నాము. ఇప్పుడు ఇంకా కూడా అసలు రోజు మాకు బయటికి వెళ్తే తేళ్ళను చూసినా, పాములను చూసినా, టైగర్స్ ఉంటారు కదా, పులులను చూసినా భయపడతాం మనం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరింటేనే గుండెల జల్లం అంటుంది. ఓకే, రైట్. ఇక్కడ మొన్న కూడా ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అట్లా మూసి పక్షాలలో కొంతమందిని అంటే బడాబాబులను గుర్తించి అపార్ట్మెంట్లు కూల్చేస్తే మీరు ఒక్కరు వేస్తేనే నేను ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా, కేవలం బస్తీ వాళ్ళు నా ఎంట ఉన్నారు, బస్తీల ఓట్లు ఎన్ని వేసిర్రు, హై క్లాస్ పీపుల్స్ వేయకున్నా కానీ బస్తీ వాళ్ళు వేసిర్రు అని అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి మీ బస్తీ వాళ్ళు ఓటు వేస్తే బస్తీలను కూల్చేస్తే దానికి పరిష్కారం ఏంటి? ఎందుకు మరి అట్లా వ్యాఖ్యలు అట్లా చేస్తున్నాడు? బస్తీ ఓట్లు అంటాడు, బస్తీలను గులగొడుతుండు, ఎందుకు మరి? ఆయన మాటలు వింటుంటే ఒక్కొక్కసారి నవ్వు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తుండో ఆయనకే తెలియదు. ఇప్పుడు అందరు ఓట్లు వేస్తేనేగా ఈరోజు గెలిచినాం. మరి అందరు ఎందుకు విడదీస్తున్నాం? మనుషులను విడదీసినట్టే కదా, అటు మీరేస్తే కాదు ఇటు మీరేస్తే కాదు, అందరి దగ్గరికి వెళ్తావుగా ఓట్లప్పుడు. అయితే మరి ఓట్లప్పుడు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అందరితోనే కూడా అసలు నేను ఈ ప్రాజెక్టు చేస్తున్నా, మీకు నచ్చిందా నచ్చలేదా, ప్రజలతోనే అభిప్రాయాలు తీసుకునే అవసరం లేదా? ఓట్లప్పుడేమి ఇంటింటికి వస్తావు, మరి ఇప్పుడు కూడా అడిగి ఏదైతే ప్రాజెక్టు చేస్తున్నావో అది ప్రజలకు అడుగు. ప్రజలకు ఇష్టమైతేనే చెయ్యి, ప్రజలకు ఇష్టం లేని చేయొద్దు. ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఏది చేయాలన్నా ప్రజల కోసమే కాబట్టి ప్రజలే కదా నిర్ణయిస్తారు గవర్నమెంట్ని. మరి ప్రజల్ని అడిగి చేయాలి ఏదైనా కూడా, ప్రజలను అడగకుండా చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం. రైట్. అంటే ప్రజలను ఏ విధంగా అడగాలి? ఆల్రెడీ ప్రభుత్వంలో అసెంబ్లీలో కూడా మాట్లాడింది కదా ఆయన, అంటే అసెంబ్లీలో మాట్లాడింది ప్రజల దగ్గరికి చేరదా? అంటే ఇక్కడ మూసి పక్షాలను చేస్తా, హైడ్రా చేస్తా, పేదలకు ఇండ్లు కట్టిస్తా, అన్నీ ఇస్తా, అన్నీ అందిస్తా, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని కూడా చెప్పారు ఇందిరా గారు. మరి ఎంతమంది ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరాలు అయ్యారు? మాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వంలోనే ఒక్కరు కూడా కాలేదు. ఒకరి మీద చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం? నువ్వు వచ్చింది ఏంది 6 హామీలు అని చెప్పినావు, 6 హామీలలో ఎన్ని చేసినావు నువ్వు? ఏ ఒక్కడు కూడా సరిగ్గా చేయలే. మరి ఆ చేయనప్పుడు మేము అడగాల కదా, మరి అడగాలంటే మరి మా ఇల్లు మాకుంటేనే కదా మేము అడుగుతాం. మా ఇళ్ళల్లో మమ్మల్ని పెట్టిన దాకా మేము ఈ పోరాటం ఆగదు. ఎందుకంటే మా ఇండ్లు తీయొద్దు, మా మహిళలు ఈరోజు సేఫ్టీగా ఉండాలి. మళ్ళీ మహిళలకు కూడా అన్ని చట్టాలు ఉన్నాయని చెప్తున్నాం. ఏ చట్టాలు? ఒక చట్టము కరెక్ట్గా ఒక చట్టం ఉంది అంటే ఆ చట్టంలో ఏం కావాలి? మనిషి ఉండడానికి ఇల్లు కావాలి,
తినడానికి తిండి కావాలి, తాగడానికి నీరు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఈ 3 లేకుండా రోడ్డు మీద వేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఉంటేనే కదా మనిషి బతికేది. అవన్నీ లేకుండా రోడ్డు మీద వేసేస్తే మొన్న ఖమ్మంలో చూసినాం కదా మనం. కావులు బాయ్ చెవి బాయ్ అని చెప్పేసి ఎంత ఏడ్చుకుంటూ ఉరికొచ్చినా కూడా నీకు కనికరం లేని మనిషివి నువ్వు ఇంకా ముందు ఏం పరిపాలన చేస్తావు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాలదే నువ్వు ఇది ఏగేది అంతా, తర్వాత ఏం ఉండదు. ఇది ఇక్కడ నడుస్తున్నది తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ఇంద్రమ్మ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం నడుస్తున్నది. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ప్రభుత్వం ముందు కొనసాగుతున్నది. 6 గ్యారంటీలు అన్నాం, 6 గ్యారంటీలు ఇచ్చాం. మహిళలకే ఏ పథకంలో అయినా మహిళలకే పెద్దపీట వేస్తున్నాం. మహిళల పేరే ముందంజలో ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు కూడా తెలుసు కదా. ఏ పథకం కావాలన్నా కానీ మహిళనే ప్రామాణికంగా చూస్తున్నది ప్రభుత్వం. మరి ఇంద్రమ్మ రాజ్యంలో 2.5 సంవత్సరాల నుంచి సుఖ సంతోషాలతోనే ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 2.5 సంవత్సరాల నుంచి ఎంతమంది మహిళలకు న్యాయం జరిగింది? ఎంతమంది మహిళలకు ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా రోడ్డు మీదకి రాకుండా ఉన్నారు? ఈరోజు ఇప్పుడే చూడు, ఒక హోటల్కి అన్నం తిననీకి పోతే అక్కడ గ్యాస్ లేదని చెప్పారు. మరి గ్యాస్ ఇండ్లల్లో, ఇప్పుడు హోటల్నే గ్యాస్ లేకుండా ఉందంటే ఇండ్లల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? గ్యాస్ ఉంటేనే కదా 3 టైం తిండి తింటారు. అదే కరువు అవుతుంది. చిన్నయే కరువు చేస్తున్నాం. ఉండడానికి ఇల్లు లేకుండా, వాళ్ళకి అసలు ఎటువంటి సౌకర్యాలు లేకుండా, వాళ్ళు ఏదో బతకాలంటే కూడా ఈ రోజులలో పనులు లేవు. పని చేసుకోవడానికి కూడా మహిళలకు పనులు లేవు, జెంట్స్కు పనులు లేవు. అసలు వాళ్ళ ఆటోలు నడిపించాలన్నా కూడా వాళ్ళకు కిరాయిలు లేవు. అసలు అప్పులు చేసుకుంటున్నారు వాళ్ళు. ఫైనాన్సులు అయితే ఇట్లా మొత్తం వాళ్ళకు గొంతు కాడికి వస్తున్నారు వాళ్ళు. ఎంత అసలు వాళ్ళ జనాల కాడికి వెళ్తే, అసలు జనాల కాడికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది, గ్రౌండ్ వర్క్ చేస్తే తెలుస్తుంది. జనాలకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు ఈఎంఐలు కట్టుకోవడమే సరిపోతుంది, మళ్ళీ ఇదొక టెన్షన్ పెట్టండి ఇండ్ల కోసము. ఇప్పటికే మేము కిరాయిలు కట్టలేని పరిస్థితి. కిరాయిలు కట్టుకుంటా అయినా కూడా మేము ఏదో కొంత తినుకుంటా ఇంత కష్టం చేసుకొని మా పిల్లలకి ఇంత ఏదో చదివిస్తున్నాము. చదువు లేకుండా మళ్ళీ మమ్మల్ని దూరం చేసిండు, మాకు ఉపాధి దూరం చేసిండు. మా మహిళలకు కూడా ఏ పనులు లేకుండా, కనీసం ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది మహిళలు ఆ ఇండ్లలో ఉండి ఆకులు గుచ్చుకుంటారు, అశోక ఆకులు, పువ్వులు. ఇప్పుడు మోంజంజం మార్కెట్ ఉందా, అక్కడికైనా కొన్ని పువ్వులు వస్తాయి. ఇండ్లలో వాళ్ళు అక్కడ దగ్గర ఉంది కాబట్టి కొన్ని ఇంట్లోనే వర్క్ చేసుకొని ఇస్తారు ఉన్న వాళ్ళంతా కూడా. అదేవిధంగా ఎక్కడైనా కూడా ఇప్పుడు మూసినదే కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ కూడా మహిళలకు అసలు మహిళలని గౌరవించడం లేదు. ఓకే, రైట్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇక్కడ హైడ్రా అని అంటున్నాడు, మూసి పక్షాలన అంటున్నాడు. వీటిని మించి మళ్ళీ ఖమ్మంలో మనం మొన్న చూసినాం, పేదలకు ఇచ్చిన ఇండ్లని కూడా భూదాన్ పేరు భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేసిండు. దీని అంట ప్రధాన కారణం ఎందుకు? మరి ప్రజల్ని ఇంత హింసించవలసిన అవసరం ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఎందుకు వస్తుంది? ఎందుకు ఎవరి మెప్పు కోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది? ఆయన రేవంత్ రెడ్డి చేసేది ఆయన ఫ్యామిలీ కోసం, ఆయన కోసం రియల్ ఎస్టేట్ దందా పెంచుకోవడం కోసం అంతే. కానీ ఎవ్వరికీ లాభం లేదు ఆయన ఉండడంలో. ఆయన ఉంటే 10 మందికి న్యాయం అవుతుంది, 10 మందికి చలో పోయి ఏదో ఇది అవుతుంది అంటే ఏం లేదు. ఎందుకంటే ఎక్కడోళ్ళు అక్కడ అసలు ఆ హింసకు అదే ఇప్పటిదాకా చెప్పినా కదా, తేళ్ళు, పాములు, టైర్లకు ఇట్లా అసలు మాకే గుర్తు చేసుకుంటే మాకు భయం అవుతుంది. ఎందుకంటే ఆ మనిషిని గుర్తు చేయాలంటేనే భయం అవుతుంది. అది కాదు కదా, ఒక మనిషి అంటే ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, ప్రజల కోసం అయినా పని చేస్తున్నాడు. వెనక చెప్పుకునేటట్టు ఉండాలి. ఏదో చిన్న ఈ ఫ్రీ బస్ ఒకటి, ఏదో 2000 పింఛన్ ఒకటి ఇయ్యగానే సరిపోతుందా? అవి కాదు కదా, మనిషి బతకడం కోసం ఇంకా చాలా ఉన్నాయి కదా. అంటే ఇది మంచిదే కదా. మరి ఇప్పుడు మూసి వరదలు వచ్చినాయి అనుకో, ఆ పక్కన ఉండే వాళ్ళు మీరు అన్నట్లుగానే బస్తీ వాసులంతా కూడా నీళ్ళల్లో ఇబ్బంది పడతారు అని చెప్పేసి అది హైడ్రా అనేది చెరువుల పునరుద్ధీకరణ చేయడము. అంటే ఈ చెరువులు లేకపోవడంతోనే చెరువు భూములు కబ్జాలు చేశారు కాబట్టి అందుకే హైడ్రా పేరుతో ఇవన్నీ కూల్చేస్తే కొంచెం ప్రజలకు మంచి హాయిగా ఉండవచ్చు. అంటే వరదల నుండి తప్పించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఈ మూసి సుందరీకరణ అనేది కూడా మంచి రెస్టారెంట్లు, హోటళ్ళు, పెద్ద అవి తీసుకురావడానికి, అంటే రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి మా ముఖ్య ఉద్దేశం, మా లక్ష్యం అని చెప్పేసి కూడా అందుకే సుందరీకరణ అంటుండే ఆయన. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మూసి పక్కన ఉన్న వాళ్ళు ప్రజలు పెద్ద హోటళ్ళకు పోరు, వాళ్ళు పార్కులకు పోరు. ఎవరు పోతారు మనకు తెలుసు. పార్కులకు ఎవరు పోతారు, పెద్ద హోటళ్ళకు ఎవరు పోతారు, తాజ్మహల్ హోటల్ లాంటి ఎవరు పోతారు అన్నది వాళ్ళకు అక్కడ పని చేసుకొని వాళ్ళ టైం వాళ్ళకే దొరకదు. ఇంకా పార్కులలో ఎక్కడ కూర్చుంటారు? అందుకే మేము అంటున్నాము, సరే ఒకవేళ నువ్వు మూసినది క్లీన్ చేయాలనుకుంటున్నావు, క్లీన్ చేయి, అటు ఇటు వాళ్ళు కట్టు, వాటర్ రావు వీళ్ళకి. ఈసారే
కావాలని చెప్పేసి వాటర్ వదిలేసిండు కావాలని. ప్రతిసారి వాటర్ వచ్చే ముందు వర్షం వచ్చే ముందు ఒక 3 గంటలు 4 గంటల ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుండే ప్రతి ఏరియాలో. ఎందుకంటే మేము తిరిగినాం, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ మూసి బస్తీలన్నీ కూడా నేను తిరిగిన. మళ్ళీ మాకు పిన్ అనే సంస్థ వాళ్ళు కూడా మాకు చిన్నప్పటి నుంచే మాకు కౌన్సిలింగ్స్ ఉంటుండే, వాళ్ళ నుంచే మేము నేర్చుకున్నాం ఈరోజు. మరి వాళ్ళు అక్కడ మాకు చైతన్యం చేసేటప్పుడు కూడా అన్నీ చూస్తుంటే అప్పట్లో కూడా ఫస్ట్లో కూడా కొన్ని మేము చిన్నప్పటి సంది కూడా మూసి క్లీన్ అంటారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏదో క్లీన్ చేస్తా అంటే ఇది కాదు క్లీన్, మనుషులను పెట్టి క్లీన్ చేయి. మనుషులు కూడా ఉండాలి కదా, మనుషులు ఎందుకు క్లీన్ చేసి ఏం చేస్తావు అంటే ఎక్కడనో ఉన్నోళ్ళు ఏ దేశంలో ఉన్నోళ్ళు వాళ్ళ కోసమేమో ఇది క్లీన్ చేస్తావు. ఇక్కడ ఉండి జనాలు పక్కనే ఉన్న వాళ్ళు అక్కడ కనీసం వాళ్ళు అక్కడ చూడడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని తీసి ఏదో దూరం పంపిస్తానంటే అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆమె చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ దాదాపుగా 40 బస్తీలను రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి 46 బస్తీలను ఖాళీ చేసే ప్రయత్నం మూసి పక్షాల పేరుతోటి కావచ్చు, హైడ్రా పేరుతోని కావచ్చు, కేవలం పేదవాళ్ళ గుడిసెలను గూలగొట్టుకోవడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కేవలం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే ఈ మూసి పక్షాలను అంటున్నాడు, ఇక్కడ హైడ్రా అని అంటున్నాడు. పేదల ఇండ్లు కూలివ్వడం వల్ల ఇలాంటి ప్రభుత్వం వస్తుందని ఎప్పుడు అనుకోలేము. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది అనుకుంటే ప్రజలమందరం నమ్మి ఓటేసిన ఈ రేవంత్ రెడ్డిని ఆయన చూస్తేనే ఇప్పుడు జంతువులను, అడవులలో ఉండే జంతువులు ఏ విధంగా పాములు, తేళ్ళు, పులులు వస్తే భయపడతాము, రేవంత్ రెడ్డి పేరింటేనే ఆ భయాందోళన ఎప్పుడు గుప్పెట్లో గుండె పెట్టుకొని బతుకుతున్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రజల పక్షంగా ఉండి ప్రజల జీవన ఉపాధి పైన ఎంతోమంది అంటే మూసి పరివారక ప్రాంతంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. అక్కడ వివిధ ఆధారాల మీద పనిచేస్తూ బతికే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇండ్లు కట్టుకొని జీవనం కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇప్పటికైనా ఆయన రేవంత్ రెడ్డి పెద్ద మనసుతోటి ఇలాంటి ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం అనేది జరిగింది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలను, రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమం చేస్తాము అని కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.